హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుకుందాం. హెబ్రీ 10, 24, 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక దేవుని సన్నిధిలో మనం కూడుకుంటున్నాం. దాన్ని సమాజం అంటున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక దేవుని కొరకు కూడుకోవాలి. నియమించబడిన దినములలో, సంఘము నియమించిన దినములలో ఆదివారం ఉదయం ఆరాధన, సాయంకాలం 2 తరగతులు, శనివారం మధ్యాహ్నం స్త్రీల కూటం, సాయంకాలం 2 తరగతులు, యూత్ మీటింగ్ శుక్రవారం. ఆ రోజు పురుషులందరూ యవనస్తులందరూ రావాలను. ఆదివారం ఆరాధన అందరూ రావాలను. పిల్లలారా, ఇవన్నీ మనం ఈ సంఘము ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు మనం సమాజముగా కూడుట అంటున్నాడు. సమాజముగా కూడుట మానకూడదు. ఆవేళ కూడుకోవడం మానకూడదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42. వీరు అపోస్తలుల బోధ యందును ప్రారంభ సంఘం కూడుకుంది. ప్రారంభ సంఘం కూడా యెరూషలేములో కూడుకుంది. ఎప్పుడు సమాజముగా కూడుట మానక అంటే సంఘము ఏ రోజులు కూడుకోమన్నదో సంఘ ఆజ్ఞల ప్రకారంగా ఏ రోజులు మనం ఇక్కడికి వచ్చి ఆరాధన సాగిస్తున్నామో ఆ రోజులలో రాకపోవటం అనేది మీరు మానకూడదు. మీరు రాకపోవటం అనేది జరగకూడదు. కంపల్సరీగా రావాలను. మన పాఠ్యభాగంలో అయితే హెబ్రీ 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, సమాజంగా కూడడం మానేకండి. ఒకరినొకడు హెచ్చరించుచు. ఎందుకు కూడుకోవాలంటే యేసుక్రీస్తు రాకడకు కాలం, ఆయన మాట్లాడిన మాటల్లో భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాలు బద్దలవటాలు, ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవటాలు, ఇవన్నీ కూడా ప్రకృతి నాశనానికి కారణం. సముద్ర మట్టాలు పెరగటాలు, మహానగరాలు మునిగిపోవటాలు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అండ్ శాస్త్రవేత్తలు కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనుక ప్రపంచ పరిస్థితుల్లో మనం నివసిస్తున్న ఈ లోకం ఉంది. ప్రపంచ విపరీత పరిస్థితుల్లో మరి ఇప్పుడు చైనాకి, పాకిస్తాన్కి, ఇండియాకి ఈరోజు ఘర్షణలు జరుగుతున్నాయి. ఈవేళకి మరి యుద్ధం ఆపేద్దామని అనుకున్నా ఈవేళ నిన్న పాకిస్తాన్ వల్ల బాంబుల వర్షం కురిపించారు భారత్ మీద. కనుక దేశాల మధ్యన గొడవలు, అలాగే యుక్రెయిన్, రష్యా, అలాగే ఇజ్రాయెల్, గాజా, హమాత్ వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు కూడా మరి ఇజ్రాయేల్ మీదకి తిరుగుబాటు, ఇజ్రాయేలీలు కూడా వారి మీద తిరుగుబాటు చేసుకుంటున్నారు. అలాగే రష్యా, ఉక్రెయిన్లు నా 3వ సంవత్సరం ఇప్పుడు
యుద్ధం ప్రారంభించి ఇప్పటికీ యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నారు. దేవుని పిల్లలారా, ఇలాగ దేశాల మధ్య యుద్ధాలని, దేశాల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతారని, భూకంపాలు ప్రతిరోజు ప్రపంచంలో ఏదో ఒక దేశంలో భూకంపం రావటాలు, ఇవన్నీ యేసుక్రీస్తు వస్తాను అనటానికి ఇవన్నీ జరుగుతాయి అన్నాడు ప్రభు. వీటన్నిటినీ మీరు చూస్తారు నేను వచ్చే ముందు అనగానే, ఈరోజు మనం ఏం చేస్తున్నాం, వాటన్నిటిని చూసి కూడుకోవటం మానేయకూడదు. మీకు ఎన్ని పనులున్నా దేవుని పనులు మాత్రం, దేవుని దగ్గరికి రావటం మాత్రం మానేయకూడదు. ఎందుకంటే అనేక సంగతులు మన మేల్కొల్పుకి బైబిల్లో రాయబడినవి మీకు బోధిస్తున్నారు పిల్లలు. పాఠాల్లోనైతేనేమి, ప్రసంగాలను అయితేనేమి, మీకు అందరికీ దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అందుకే అన్నాడు 24-25 ఇబ్రీ పత్రిక 10, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ప్రారంభ సంఘం యెరూషలేములో అపోస్తల కార్యములు 2:42. వీరు అపోస్తలుల బోధ యందును 2000 సంవత్సరాల క్రితం నుంచి సంఘం ఎలా కూడుకుంటుందో చూడండి. ప్రారంభ సంఘం, యెరూషలేములోనున్న ఆది సంఘం ఏం చేస్తున్నారు వాళ్ళు? వీరు అపోస్తలుల బోధ యందును అపోస్తలుల బోధ. ఈవేళ ఏ పాఠం చెప్తారో, ఈవేళ బైబిల్ నుంచి ఎలాంటి విషయాలు. చాలామంది పిల్లలు ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళ ప్రార్థనలోనూ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది. ఏంటంటే, తండ్రి మరి మాకు చెబుతున్న వాక్యాన్ని మేము విని మరిచేవారంగా ఉండకుండా ఆ ప్రకారంగా జీవించేటట్లు చేయి తండ్రి. మరి మాకు తాతయ్య గారిని ఎక్కువ కాలం మా మధ్య ఉంచండి తండ్రి, మేము ఎన్నో వాక్యాలు నేర్చుకోవాలి తండ్రి అని పిల్లలు ప్రార్థన చేస్తుంటారు. మంచిది అది. ఎందుకంటే వారంలో ఒక్కరోజు మనం ఆదివారం దేవుని సన్నిధికి రావటాలు, రొట్టె విరవటాలు, ద్రాక్షారసం తీసుకోవటాలు, ఇది ఆజ్ఞ. ద్రాక్షారసం తీసుకోవటం, రొట్టె విరవటం అనేది ఆజ్ఞ. ఆజ్ఞ తప్పిపోకూడదు. తప్పిపోతే నరకానికే త్రోవ. నా రొట్టెను తిని నా ద్రాక్షారసము తాగితేనే కానీ నిత్యజీవము గలవారు కారు మీరు. కనుక రొట్టె ద్రాక్షారసం ఆదివారం ఇస్తున్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం అస్సలు మానకూడదు. ఎందుకంటే ప్రభు మన కొరకే కదా రక్తం కార్చారు, మన కొరకే తన శరీరాన్ని సిలువలో చిత్రవధ చేసుకున్నారు. అందువలన ఆదివారం అవి జ్ఞాపకం చేసుకుంటాం. కనుక తప్పనిసరిగా ఆయన రక్తాన్ని త్రాగి ఆయన మాంసాన్ని రొట్టె రూపంలో తినటానికి మనం ఆదివారం ఎప్పుడు కూడా మానేయకూడదు. తప్పనిసరిగా దేవుని సన్నిధికి రావాలి. అందుకే ఏమంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇంకా అపోస్తులు అక్కడ ప్రారంభ సంఘంలో ఉంటూ ఏమన్నారు, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండరు, ఎడతెగక ఉండిరి. ఏటిట్లో అన్నాడు, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును సహవాసమందును అపోస్తుల బోధలోను. ఈవేళ మనకేం జరుగుతుంది? బోధ జరుగుతుంది ఆదివారం. తర్వాత మనందరం కూడుకున్నాం, ఒకరికొకరు సహోదరులు సహోదరీమణులందరూ ఒకరికొకరు కూడుకున్నాం. మనమంతా సహవాసం. మనంతా ఒకే నివాసంలో ఉండవలసిన వాళ్ళం, ఒకే దేవుని కింద ఉండవలసిన వాళ్ళం. కనుక సహవాసమందును రొట్టె విరుచుట జాగ్రత్త. మీరు మానేశారనుకోండి, ఆ మానేసిన రోజు మీరు రొట్టె ద్రాక్షారసం ఎవరిస్తారు మీకు? చర్చికి రావాలి, రొట్టె ద్రాక్షారసం తీసుకొని వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. లేకపోతే చాలా ప్రమాదం. మీరు ఈవేళ మానేయడం కాదు, ఈవేళ అస్సలు మానకూడదు. ఎందుకంటే
రొట్టె ద్రాక్షారసం ఆయన మరణానికి ఆదర్శంగా పెట్టాడు. అది నా రొట్టెను తిని నా మాంసము తినివాడే నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. లోకమంతా నాశనం అయిపోయేటప్పుడు నేను ఆయన తీసుకొని పరలోకానికి వెళ్తాను. ఎంత పెద్ద కార్యక్రమం! ఆదివారం రొట్టె విరిచి ద్రాక్షరసం తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ప్రసంగం తర్వాత. మరి ప్రియులారా, మీరు ఈ దినాన్ని మీరు రాకుండా ద్రాక్షరసం తాగకుండా రొట్టె విరవకుండా ఉంటే దేవునికి ఏం చెప్తారు సమాధానం? ఒకవేళ నీ చావు మరి ఆదివారం సాయంకాలమే ఒకవేళ నీకు చావు వస్తే ఆ రోజు నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే నువ్వెక్కడికి వెళ్తావో నీకు తెలుసు. నీ చాకిని దండన. కనుక అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే నీవు రొట్టె తిని ద్రాక్షారసం తాగాలి. కనుక ఏ రోజు మానేసిన సబబుగా ఉంటుందేమో చెప్పుకోవడానికి కారణాలు, కానీ రొట్టె విరిచే కార్యక్రమానికి లేకపోవడం దానిని చాలా భయంకరంగా చిత్రీకరించి మీ దేహాన్ని నిత్యాగ్ని దండనకు సిద్ధం చేస్తున్నారు. వద్దు, అలా చేసుకోకూడదు. ఇంకేమంటున్నాడు అక్కడ? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అది సహవాసం ఉండడం వల్ల ఒకరికొకరు హెచ్చరించుచు ప్రపంచ నాశనము దినము కానీ మన చావు దినం కానీ, ప్రపంచ నాశనము దినము కానీ మన చావు దినము కానీ. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక ఎంత చెప్పాను ఆయన? 10వ అధ్యాయము 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొస్తాడు. చూసారా? మరి మీరు ఏం చేయాలట? ఆ దినము సమీపించట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయడంటే, ఆ దినం అంటే ఈ ప్రపంచానికి నాశనం దినం ఒకటి ఉంది, మన చావుకు ఒక దినం ఉంది. మన చావుకి దినం ఉంది, నాశనానికి దినం ఉంది. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12-13. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12-13. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు మీరు ఏవేవి చేస్తున్నారో దేవుని కోసం ఏవేవి చేస్తున్నారో దాన్ని అగ్నియే పరీక్షించును. అగ్నికి కాలిపోయే పని ఆమెది, అగ్నికి నిలవబడే పని ఆమెది. కనుక మీరు రావటం వలన ఆ దినము సమీపించుట. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలీదు. ప్రపంచం ఎప్పుడు నాశనం అయిపోతుందో తెలీదు. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా చీకటిగానే ఉన్నాయి.
అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక దేశాల్లో భూకంపాలు జరుగుతున్నాయి, అనేక దేశాల్లో అగ్నిపర్వతాలకు పేలిపోతున్నాయి, అనేక దేశాల్లో భయంకరమైన వరదలు, సుడిగాలులు, తుఫానులు, భయంకరమైన పరిస్థితుల్లో అరణ్యాలు తగలబడిపోతున్నాయి దేశాల మధ్య. దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా భయంకర దినాలు, అంచె దినాలు అంటారు వీటిని. అంటే ప్రపంచం నాశనం అయిపోవడానికి ముందుకు పరిగెడుతుంది అని అర్థం. మరి ఎలా ఎలా కాపాడుకుంటారు మీరు? కనుక రొట్టె విరుచుట, ద్రాక్షారసం త్రాగుట యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవటం. అలా జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తం త్రాగి ఆయన శరీరాన్ని రొట్టెగా మనం తీసుకుంటే అమ్మయ్య అని మీరు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. రొట్టె ద్రాక్షరసం తీసుకోకుండా మీరు బయట ఉన్నారనుకోండి, బయట ఉంటే మరి మీరు నిత్య జీవానికి వెళ్తారా? ఇందాకే చదువుకున్నాం, రొట్టె ద్రాక్షరసం తీసుకున్న వాళ్ళు, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము ఆదివారము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఆదివారమున నా రొట్టెను తిని, ఆదివారమున నా శరీరము తిని, రొట్టెను తిని, నా రక్తము ద్రాక్షరసము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు. కనుక మీరు ద్రాక్షారసం తీసుకోకుండా, రొట్టె తీసుకోకుండా ఉండిపోయానండి, ఈ ఆదివారం చర్చికి వెళ్ళలేదని అంటే ఎంత ప్రమాదంలో ఉన్నారో మీరు గుర్తు చేసుకోండి. రాకపోవటం కాదండి, సోమవారం రాలేదా, పోన్లేండి వదిలేద్దాం, నువ్వు మంచం నుంచి లేవలేవు, సోమ మంగళ బుధ లక్ష్మి శుక్ర శని ఈ 6 రోజులు నువ్వు మానేసావు. మంచం బట్టి మానేసావా, లేదా ఇంకే భయంకరమైన కారణాలు బట్టి మానేసావా, దేవుడు కనికరిస్తాడు. కానీ ఆదివారము కానీ మానేశారో రొట్టె విరవరు, ద్రాక్షరసం తాగరు, మీరు ఎలా నిత్య జీవం గలవారు అవుతారు? ఒక పక్క మంచి దినం వచ్చేస్తుంది, ఏ క్షణమో తెలీదు. రెండోది నీ చావు దినం ఎప్పుడో నీకే తెలీదు. ఏ క్షణాన గుండె ఆగిపోద్దో నువ్వు చచ్చిపోతావు. కనుక అంచున, మనం ప్రమాదపు అంచున ఉన్నాం, ప్రమాదం యొక్క అంచున ఉన్నాం. ఈ అంచున కానీ మనం ఇలాగే ఉంటే మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాము. కనుక ఏమన్నాడు? పాఠ్యభాగానికి వెళ్దాం. ఇబ్రీ 10వ అధ్యాయం 24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి. ప్రేమ చూపటానికి, సత్కార్యములు చేయటానికి ఒకరినొకడు పులికొల్పోవాలను. ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదివారమే మానేయకండి. ఏమండి, దేవుని సన్నిధిని మానేయటానికి మీరు అనేక కారణాలు చెప్తారు. నాకు అవ్వదండి, నాకు పిల్లలండి, నాకు మా ఆయనండి, ఆయన ఇబ్బంది పెడుతున్నాడండి, మరి నేను బట్టలు దుక్కోవాలండి, నేను మా చుట్టాలకి పెళ్ళికి వెళ్ళాలండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళ పెళ్ళిళ్ళకి తిరగాలని నేను అని మానేసావనుకో, నీకు క్షమాపణ లేదు. దేవుడిని క్షమించడం మీరు అనుకుంటున్నారు, క్షమించే తండ్రి అని అంటే క్షమించేస్తాడు అనుకున్నారా? అసలు నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి ఆదివారం దేవుని సన్నిధిలో సమాజంగా కూడలేదు. నువ్వు ఊర్ల మీద తిరుక్కొని, ఊర్లకు వెళ్ళుకొని, ప్రయాణాలు చేసుకొని, ఏమంటే మీ పనులన్నీ చేసుకొని ఆదివారం రారా? ఆదివారం మానేస్తారా మీరు? ఆదివారం మానేస్తే క్షమించరాని నేరం, అది మరణకరమైన పాపం. బైబిల్లో 2 మరణకరమైనవి ఉన్నాయి. ఒకటి మరణకరమైన పాపం,
మరణకరమైన పాపం అంటే రొట్టె విరిచుటకు ద్రాక్షారసము తాగుటకు మీరు రాలేదనుకోండి ఆదివారమున, అది మరణకరమైన పాపము. దానికి క్షమాపణ లేదు, దేవుడు క్షమించడు. దానికి ప్రార్థనకు రాలేదు లక్షవారం, ఓకే, నిన్ను కనికరించడానికి అవకాశం ఉంది. బుధవారం అలాగే, శుక్రవారం అలాగే, లక్షవారం అలాగే, శనివారం మీరు రాలేదనుకోండి, క్షమించడానికి దేవునికి అవకాశం ఉంది. కానీ రొట్టె విరిచుట ద్రాక్షారసం తాగుట దీనిని నిర్లక్ష్యం చేస్తే మీరు నరకానికి పాత్రులు. మీరు జీవము గల దేవుని సన్నిధిలో లేనప్పుడు మీ దేవుడు మిమ్మల్ని నిత్య నరకానికి పంపుతాడు. అందులో అనుమానం ఏమీ లేదు. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. అయితే బలమైన కారణాలు, ఇంతకంటే బలమైన కారణం ఉందేమో చూడండి. యేసుప్రభు కాలంలో ఒక ఆయన ఒక బలమైన కారణం చెప్తున్నాడు. ప్రభువా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని అడుగుగా. అండి, చచ్చిపోయారు, నా తండ్రి చనిపోయాడు, నా తల్లి చనిపోయిందని చెప్పిన వెంటనే ఎక్కడైనా నీకు సెలవిస్తారు. ఇవ్వరా? డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ ఆఫీస్ అయినా సెలవిస్తారు వాళ్ళు. అమ్మో పాప వాళ్ళు తండ్రి గారు చనిపోయారట, వెళ్ళి రండి అని. కానీ యేసు ఏమన్నాడు చూడండి. యేసు ఇతను ఏమన్నాడు వచ్చి, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని అడుగగా, మా తండ్రి చనిపోయాడు ప్రభువా, నేను వెళ్ళి సమాధి కార్యక్రమం చేసి వస్తాను అంటాడు. నేను సమాధి కార్యక్రమం చేసి వచ్చేస్తాను. మనమైతే వెళ్ళండి, తొందరగా చేసేయండి, వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను రాలేకపోతున్నాను, మీరు వెళ్ళండి. కానీ యేసేమన్నాడో చూడండి ఒకసారి. కారణాలు చెప్పేవాళ్ళందరూ ఈ మాట వినాలి. ఏమాట? శిష్యుల్లో ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని అడుగగా. అప్పుడు యేసు అంటున్నాడు, నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నెమ్మని చెప్పాను. నన్ను వెంబడించయ్యా. తండ్రి చచ్చిపోయాడంటే ఇప్పుడు మీ తండ్రిని ఎవరు శవాన్ని అలా ఉంచరు. చాలామంది ఉన్నారు బంధువర్గాలు, చావులకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వస్తారు, మీ తండ్రిని సమాధికి తీసుకెళ్తారు, సమాధిలో మీ తండ్రిని పూడుస్తారు. నువ్వు దాని గురించి ఆలోచిస్తావేటి? అంటే చావుకే వెళ్ళొద్దన్నాడు. చావుకే వెళ్ళొద్దన్నాడంటే యేసుక్రీస్తు చావుకే వెళ్ళొద్దన్నాడంటే మీరు ఇంతకంటే బలమైన కారణం చెప్తారా? మానేసేవాళ్ళు, ఆదివారం రొట్టె విరిచుట కొరకు కూడుకోలేని వాళ్ళు, ఇంతకంటే పెద్ద కారణం ఏమని చెప్పగలరా మీరు? ఇంతకంటే పెద్ద కారణం లేదు. అలాంటిది అక్కడికే వెళ్ళొద్దన్నాడంటే నువ్వు ప్రతి చిన్నదానికి, నాకు జ్వరం వచ్చింది, నేను రాలేకపోతున్నాను, నాకు తలనొప్పి, నాకు బాగులేదు, నేను ఊరికి వెళ్ళాలి, దేవుని పిల్లలారా, ఒక మాట అంటాడు బైబిల్లో, విందు సిద్ధపరచబడ్డాడు. ఏటా విందు? ఒక ధనవంతుడు విందు చేయించాడు. ఆ విందుకి పిలిచాడు, తన వారి అందరినీ పిలిచాడు. వస్తాం, తప్పనిసరిగా వస్తాం అన్నారు. కానీ విందు రోజున రాలేదు. రాకపోయేసరికి అతను కనిపెట్టి తన దగ్గర ఉన్న సేవకుడిని పంపుతాడు. నువ్వు వెళ్ళిన ఆయన వాళ్ళు పిలువ ఒకసారి, వాళ్ళు రాలేదు, విందు సిద్ధమైపోయింది. అదే రొట్టె విరుచుట విందు.
మనకు విందు జరుగుతుంది ఇప్పుడు, రొట్టె ద్రాక్షరసం. ఆ విందుకు, అలాంటి విందుకు రావడం మానేశారు వాళ్ళు. అప్పుడు ఆయన ఏం చేశాడు? లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఒక మనుష్యుడు గొప్ప విందు గొప్ప విందు, రొట్టె ద్రాక్షరసం కంటే గొప్ప విందు ఉందా? బిర్యానీ తినడం గొప్ప విందు అనుకున్నారా మీరు? ఏమండి, 54 రకాల వంటలు వండుతుంది గొప్ప విందు అనుకుంటున్నారా మీరు? రకరకాల కూరలు తినడం విందు అనుకుంటున్నారా? విందు అంటే యేసు రక్తం, యేసు మాంసం. ఆయనే స్వయంగా తన శరీరంలో రక్తాన్ని, మాంసాన్ని మనకిచ్చాడు ఆయన. ఈ గొప్ప విందుకు రాకపోతే ఎంత భయంకరమైన తీర్పు! ఏ కారణం చెప్తావు? తండ్రి చచ్చిపోయాడన్నా సరే వదిలేసి వచ్చే అన్నాడు ఆయన. వదిలేసి వచ్చేయి విందు చేయటానికి. నా విందులో పాల్గొవా నువ్వు? నా విందులో ఉండవా? ఎందుకు ఉండిపోయావు ఆదివారం రాకుండా? చదువు నాయన, ఏమన్నాడు అప్పుడు ఆయన? విందు కాలమందు అతడు ఇప్పుడు విందు సిద్ధమైపోయింది, రెడీగా ఉంది, రండి అని పిలువబడిన వారందరితో చెప్పాడు. తన దాసుని పంపాడు. వారందరూ ఆహ్వానింపబడిన వారందరూ, విందుకు పిలువబడిన వారందరూ ఒకే మాటతో ఎంత చక్కగా తప్పించుకుంటున్నారో చూడండి. మొదటివాడు అంటున్నాడు, నేను పొలం కొన్నాను. అమ్మో, నేను ఇప్పుడు వెళ్ళా పొలం చూసుకోవద్దా? ఆ నేల ఎలాంటిది? అది పంట భూమా కాదా, బీడు భూమా? నేను చూసుకోవాలి అన్నాడు. మరి ఒకడేమంటున్నాడు, నేను 10 ఎడ్లను కొన్నాను, 5 జతల ఎడ్లను, 10 ఎడ్లను కొన్నాను నేను. మరి వాటిని పరీక్షింప వెళ్తున్నాను నేను. మరి ఎడ్లు మరి జబ్బువో మంచివో ఆరోగ్యమైనవో కావో మరి నేను చూడాలి కదా. అందుకే నేను వెళ్తున్నాను ఎడ్లను చూడడానికి. మరి ఒకడు, నేను పెళ్ళి అయిందయ్యా బాబు, నాకు పెళ్ళికి ఒక స్త్రీని చూడడానికి వెళ్తున్నాను, అందుచేత నేను రాలేను. చూసారా, నేను రాలేను. పెళ్ళైతే రావా? పెళ్ళైతే రావు. పొలం అయితే రావా? స్థలం కొంటే రావు. మరి నెక్స్ట్ ఎడ్లు కొంటే రావా? రావు. మరి అన్నిటికంటే కారణం తండ్రి చచ్చిపోతే అస్సలు రావు అన్నమాట. తండ్రి చచ్చిపోతే అస్సలు రావు. అస్సలు రానివాడిని చూసి అంటున్నాడు, అస్సలు రానివాడిని. ఆయన రాజ్యంలో ఆయనకు పాలు పుచ్చుకోకపోతే, ఆయన విందులో నువ్వు పాలు పుచ్చుకోకపోతే, నీ తండ్రి చనిపోయినా నువ్వు వెళ్లకుండా నన్ను వెంబడించి అన్నాడు. చావును వదిలే వచ్చే మన దేవుడు నువ్వు ఉండిపోవడానికి ఇంకే కారణం చెప్తావో చెప్పు. చావు కంటే పెద్ద కారణం ఏమీ లేదు. చావు, నా తండ్రి చచ్చిపోయాడు కనుక నేను రొట్టె విరవడానికి రాలేను. నాకు మరి ఎడ్లను కొన్నాను కనుక, మార్కెట్ వ్యవహారాల్లో ఉన్నాను కనుక నేను ఇప్పుడు రాలేను. నాకు మరి వివాహ మహోత్సవం ఉంది కనుక నేను రాలేను అంటే, నోరు మొయ్యి, నీ తండ్రి చచ్చిపోయినా నువ్వు వెళ్ళనవసరం లేదు, నన్ను వెంబడించు. ఏమన్నాడు చదవండి అక్కడ. 8 మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని అడుగగా, అయ్యో పాపం, మీ తండ్రి చనిపోయాడా? సరే నాయన వెళ్ళు, ముందు ఆ పని చూసుకొని వచ్చేయి అన్నాడా? నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని యేసును అడగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మరణించేవారు ఆల్రెడీ చచ్చిపోయిన వారిని వాళ్ళు పాతి పెడతారు, అందుకే బతుకున్నారు. చచ్చిపోకుండా బతుకున్న ఎవరు? వాళ్ళు కూడా చచ్చిపోవడానికి ఇదిగో ఈ సమాధి కార్యక్రమాలన్నీ చూడటానికి ఉన్నారు వాళ్ళు. దేవుని పిల్లలారా, ఏ విషయంలోనైనా మీరు దేనినైనా మానేయొచ్చేమో కానీ, రీజన్ ఉందేమో దానికి, దేవుడు క్షమిస్తాడేమో కానీ ఇది మరణకరమైన పాపం, దీనికి క్షమాపణ లేదు.
రొట్టె ద్రాక్షారసం తప్పనిసరిగా రాత్రి 12 గంటల లోపు, అర్ధరాత్రి మనం రొట్టె ఎప్పుడు విరాలని బైబిల్లో ఉంది చూడండి. మనం రొట్టె ఎప్పుడు విరాలని ఉంది, ఇప్పుడు విరాలి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం రొట్టె విరాలి, ఖచ్చితంగా చెప్పాడు. ఆదివారం రొట్టె విరాలి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. పౌలు గారిని ప్రయాణాలు చేసిన ఏదో ఒక ఆదివారం వచ్చేసరికి ఎక్కడో దగ్గర ఏదో ఒక సంఘంలో ఉండిపోయేవాడు. అక్కడ రొట్టె విరిచి రొట్టె తీసుకొని ద్రాక్షారసం త్రాగాలి. మరి అలా చేయకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. మరి తర్వాత నీ ఇష్టం. మమ్మల్ని సంఘంలోంచి బయటకు పంపించారంటే అమ్మయ్య మాకు చాలా హాయిగా ఉందనుకుంటున్నావా? పొరపాటున నీకు శిక్ష వేసిన ఈ కాలంలో చావు అనేది నీ దగ్గరికి వస్తే నువ్వు తప్పించుకోలేవు. ఆదివారమున సంఘమునకు రాని వారు ఎవరైనా రొట్టె తీసుకోకపోతే, ఈ మాట చదువుతాం. యేసుప్రభు అన్నది 6వ అధ్యాయం యోహాను సువార్త 54. మత్తయి సువార్త క్షమించండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, నా రక్తము త్రాగువాడే, నా రక్తము త్రాగువాడే, నా శరీరము తిన్నవాడే, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మరి ఈవేళ తీసుకోలేని వాళ్ళు ఎవరు? ఈవేళ తీసుకోలేని వాళ్ళు ఎవరు? ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? చదువు నాయనా. నా రొట్టెను నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. బ్రతికున్న వాళ్ళతో ఉంటాడు. బ్రతికున్నవాడు, దేవునిలో బ్రతికున్నవారు రొట్టె తీసుకొని ద్రాక్షరసం తాగేవాళ్ళు. లేకపోతే అది కానీ నువ్వు చెయ్యకపోతే, ఎక్కడున్నా ఒకవేళ చావే నీ దగ్గరికి వస్తే నేను నరకానికి వెళ్ళిపోతా, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే క్షమాపణ లేని ఆజ్ఞది రొట్టె తినటం, ద్రాక్షారసం తాగటం. జాగ్రత్త. ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు చేయాలి. ఓకే, మానేయకండి. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మానేయకండి. మీకు తీరని రోగం ఇక్కడ వచ్చిందనుకో, ఇంటి ఎవరినైనా పంపించి ద్రాక్షారసం రొట్టె ఈ టైంకి, అది సాయంకాలం పంపితే ఎలాగవుతుంది? మరి ఈ టైంలో ద్రాక్షారసం రొట్టె సంఘం దగ్గర రెడీగా ఉంటుంది కనుక అది పట్టుకొని రమ్మంటే వాళ్ళు పట్టుకొస్తారు. అది నువ్వు తీసుకోవాలి. నువ్వు నడవకపోయినా, నువ్వు జబ్బు చేసి మంచాన్న పడినా ఈ రొట్టె తిని ద్రాక్షారసం తాగకపోతే నువ్వు నిత్య జీవము గలవాడవు కావు, నిత్య చావుకు వెళ్ళిపోతావు. జాగ్రత్త. అందరికీ సెలవు.